హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్స్ టాక్స్. ఈ వీడియోలో చాలా టేస్టీగా అదిరిపోయే గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం దీనికి కూర ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి కావాల్సినవేంటో చూసేద్దాం. ఇక్కడ నేను అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి. 1/2 కిలో వంకాయలు, 2 పెద్ద ఉల్లిగడ్డల్ని పెద్దవిగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, లవంగాలు, కొబ్బరి పొడి, దాల్చిన చెక్క, ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి. తర్వాత వంకాయల్ని కొంచెం తొడిమ కట్ చేస్తూ 4 భాగాలుగా కట్ చేసుకుంటూ సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఇలా అన్ని వంకాయల్ని 4 పార్ట్స్గా కట్ చేసుకుంటూ ఫ్రెష్గా ఉన్నాయో లేదో చేసుకుంటూ సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఇందాక ప్లేట్లో తీసుకున్న మసాలాలన్నీ ఒక మిక్సీలోకి వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పేస్ట్ అయ్యాక పక్కన పెట్టేసుకున్నాక మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయల్లోకి స్టఫ్గా ఫిల్ చేసుకోవాలండి. ఇలా అన్ని వంకాయల్ని ఆ మసాలా పేస్ట్ని స్టఫ్గా పెట్టుకోండి. ఏదైనా మసాలా పేస్ట్ మిగిలి ఉంటే తర్వాత మనం కర్రీలోకి వాడేసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లోకి స్టఫ్ చేసిన వంకాయల్ని పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కాక ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంగువ వేసాను, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసుకొని ఆవాలు చిటపటలాడాక ఒకసారి కలుపుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా పోపు అయిపోయాక ఇందాక మనం కట్ చేసి స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ప్యాన్లో మంచిగా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా అన్ని వంకాయల్ని ప్యాన్లో అరేంజ్ చేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల వంకాయలు చాలా సాఫ్ట్గా మగ్గుతాయండి. సో మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు వంకాయలు చాలా సాఫ్ట్గా అవుతాయి. అన్ని వంకాయలు సాఫ్ట్గా అయ్యాయో లేదో చెక్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ వంకాయలు చాలా సాఫ్ట్గా మగ్గాయండి. నేను ఇందాక మిగిలి ఉన్న పేస్ట్ని ఈ మగ్గిన వంకాయల్లోకి వేస్తున్నానండి. ఈ పేస్ట్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోనండి. ఇక్కడ చూడండి, అన్ని వంకాయలు చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయండి. అదిరిపోయే మసాలా వంకాయ కర్రీ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.